వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఎస్ అకాడమీ. దిస్ ఈస్ బైరా శివపుత్రాలు. సో సోషియాలజీలో ఒక ప్రముఖమైనటువంటి థింకర్ అయినటువంటి కార్ల్ మార్క్స్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. కార్ల్ మార్క్స్ ఇటు పొలిటికల్ సైన్స్లో మరియు సోషియాలజీలో ఇతర కొన్ని సామాజిక శాస్త్రాల్లో చాలా ముఖ్యమైనటువంటి సోషల్ థింకర్. కార్ల్ మార్క్స్ యొక్క ఆలోచనలు, కార్ల్ మార్క్స్ యొక్క విజన్ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కూడా మనకి వ్యక్తం అవుతూ ఉంది. సో దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ కంపోజ్ చేసినటువంటి సిద్ధాంతాల్లో ముఖ్యంగా 3 ఉన్నాయి. దాంట్లో ఒకటైతే క్లాస్ స్ట్రగుల్ ఒకటి, తర్వాత నెక్స్ట్ సర్ప్లస్ వాల్యూ ఒకటి, తర్వాత వచ్చేసి వైమనస్కత అంటే ఏలినేషన్ ఒకటి. ఈ మూడింటి గురించి సింపుల్గా నేను 3 షార్ట్ వీడియోలు డిస్కస్ చేయదలుచుకున్నాను. ఫస్ట్ క్లాస్ స్ట్రగుల్. క్లాస్ స్ట్రగుల్ అంటే వర్గ పోరాటము. ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా కానీ వర్గాలే కనిపిస్తూ ఉంటాయి. కుల వ్యవస్థ అనేది ఎక్కడా ఉండదు, ఒక భారతదేశంలో తప్పితే. ప్రపంచంలో ఉన్నటువంటి వర్గాలు రెండే అకార్డింగ్ టు కార్ల్ మార్క్స్: హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. ఎవరికైతే సంపద ఉందో వాళ్ళందరూ కూడా ఏంటంటే పారిశ్రామిక విప్లవానంతరం పరిశ్రమలు స్థాపించి లాభార్జన కొరకు ఎక్కువ పని గంటలు పనిచేయించడానికి కార్మికుల చేత ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా కార్మికులు ఒకే పని మోనోటోన్గా చేయటం వల్ల విసుగు చెంది తర్వాత వాళ్ళకి ఆశించినటువంటి ఫలితాలు, ఆశించినటువంటి వేతనాలు రాకపోయేసరికి వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. అంటే ఇటు మనకి బర్గేయస్ అని చెప్పబడినటువంటి క్యాపిటలిస్టులు, తర్వాత ప్రొలెటరేట్ అనేటువంటి చెప్పబడేటువంటి కార్మికుల మధ్య ఇప్పుడు నిరంతరం సంఘర్షణ ఉంటుందని కార్ల్ మార్క్స్ చెప్తాడు. ఈ సంఘర్షణ అనేది ఒక పోరాటంగా తయారయ్యి తర్వాత ఏం జరుగుతున్నాయి అంటే సమసమాజ స్థాపనకు ప్రయత్నం చేయడానికి వీళ్ళు పూనుకుంటారు. దీన్ని మనం క్లాస్ స్ట్రగుల్ అని చెప్పేసి అంటాం. ఈ క్లాస్ స్ట్రగుల్కి అంతం ఉందా అంటే అంతం లేదు. ఎందుకంటే క్యాపిటలిస్టులు వేరు, కార్మికులు వేరు. కార్మికులను ఎప్పుడు కూడా క్యాపిటలిస్టులు సమానంగా చూడలేరు, చూడబోరు కూడా. సో కాబట్టి నిరంతర పోరాటం కొనసాగుతుందని చెప్పేసి వర్గ పోరాటంగా కార్ల్ మార్క్స్ పేర్కొనడం జరిగింది.